హాయ్ అండి అందరికీ. మధ్యాహ్నం నుండి తీస్తున్నా. అసలు ఈరోజైతే నేను వీడియో తీయాలనుకోలేదండి. ఎందుకంటే సండే కదా, కొంచెం ఎందుకో రెస్ట్ తీసుకోవాలనిపించింది. ఇంకా వీడియో ఈరోజు మానేద్దాం అనిపించింది. కానీ మనకి అలవాటు అయింది ఒకటి కదండి, ఇంకా అలాగా కంపల్సరీ పెట్టాలి కాబట్టి ఇంకా సండే రోజు వీడియో అయితే మాత్రం పెడుతున్నాను. ఇంకా ఈరోజు అయితే మాత్రం మటన్ తీసుకొచ్చారు. మటన్ కర్రీ చేసి కొంచెం బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అందుకనైతే ఇంకా కుక్కర్లోనేయండి, 2 కుక్కర్లో వేసేద్దాం అనుకుంటున్నాను మటన్ కర్రీని. ఇంకా అదండి పలావ్ కింద, బిర్యానీ కింద అయితే వేరే కుక్కర్లో కొంచెమే చేద్దామని ఇంకా రెండు కుక్కర్లో వేద్దామని పక్కన పెట్టాను. ముందుగా అయితే కూర మాత్రం వేసేస్తున్నాను. మటన్ అండి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకే ముందు కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ వేసానండి. ఎందుకంటే మటన్ కొంచెం మెత్తగా ఉడికితేనే కదా బాగుంటుంది. ఇంకా అందుకోసం ఇంకా స్వీట్ తింటుందో లేదో చూడాలండి. దానికైతే పెద్ద ఇష్టం ఉండదు మటన్, అది చికెనే తింటుంది. ఇంకా అందుకే సరే తినకపోతే అప్పుడు చూద్దాం. కొంచెం ఫస్ట్ అయితే తింటుందిలేండి, ఈవినింగ్ అయితే తినదు. కానీ ఇంకా ఒక పూట కాబట్టి ఇంకా కూర అయితే స్టవ్ మీద వేసాను కదా, అది పక్కన పెట్టేసాను. విజిల్ వచ్చిన తర్వాత అప్పుడు ఆఫ్ చేయొచ్చాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా బిర్యానీకి అయితే మాత్రం వేస్తున్నానండి. బిర్యానీ అంటే ఇంకా అందులో ఏమీ వేయట్లేదు, ఓన్లీ రైస్ కింద చేసేద్దాం, కొంచెం పలావ్ కింద. అందులో కొంచెం 2 గ్లాసులే పెడుతున్నానండి, ఇంక 2 పూటలుగా ఉంటుంది కదని. ఎక్కువైతే పెట్టడం లేదు, అందుకే చిన్న కుక్కర్లో వేసేస్తున్నాను. టమాటా వేసి అందులో ఎందుకు ఇవాళ అనుకోకుండా చేయాలి, ముందైతే అనుకోలేదు చేయాలని. ఇంకా అలా అప్పటికప్పుడు అనిపించింది. అసలు ఇంట్లో పుదీనా ఉందండి, కొత్తిమీర ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇంకా సరే కొంచెం రైస్ చేసేస్తే బాగుంటుంది కదా కుక్కర్లోని 2 పూట్లకి. కొంచెం ఈ 2 రోజులు బాగా పని కూడా హెవీగా అయింది కదండి, పెయింటింగ్స్ వేయడము, అన్నీ క్లీన్ చేసుకోవడము. కొంచెం ఈ పూట ఇలా కుక్కర్లో వేసాను అనుకోండి, ఈవినింగ్ ఇంక మళ్ళీ వంట చేసే పని ఉండదు. ఇంకా అదే కొంచెం ఉంటుంది కదా, సరిపోతుంది అండి. ఏదన్నా టైంలో కొంచెం ఏదైనా పని చేయడానికి ఉంటుంది కదా అని నేనైతే మళ్ళీ ఆలోచించి ఇలాగా ఒక స్టవ్ మీద ఏమో కుక్కర్లో కూర వేసేసాను, మటన్ కర్రీ అవుతుంది. ఇంకొక దాని మీద ఇంకా ఇలాగా కుక్కర్లోని రైస్ వేసేస్తున్నానండి. అందులోని ఇంకా 3 కుక్కర్లు ఉంటాయండి నా దగ్గర. పెద్దది 2 కేజీలది ఒకటిని, ఇంకా చిన్నవి అయితే 2 ఉంటాయి. ఇలాగా కాకపోతే ఎక్కువగా నేను ఒకటే వాడతాను, ఒకటి వాడనండి, పైన పెట్టేస్తాను. ఎందుకంటే పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కదా, అందుకోసం అయితే ఇంకా మళ్ళీ ఇంకా మసాలా కర్రీస్ అన్నీ ఆయిల్ వేసి పలావ్ సామాన్లు అన్నీ వేసిన తర్వాత మసాలాలన్నీ కొంచెం అదండి ఆనియన్స్ అవి వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి కదా. అందుకని అయితే నేను ముందుగా ఆనియన్స్ అవి వేసేసి ఇంకా కొద్దిగా సాల్ట్ వేసాను. ఇలా మగ్గుతూ ఉంటుందండి, అందుకే కలుపుతూ ఉన్నాను. ఇంక ఈరోజు ఎందుకు మార్నింగ్ తీయాలనుకున్న దాన్ని అయితే నేను డైలీ అలాగే నేను సండే అనే కాదు, ఏ రోజైనా సరే నేను పూజ చేసుకుంటాను కదండి, అలాగే ఈరోజు కూడా తీద్దును. కాకపోతే ఎందుకు చెప్పాను కదండి, కొంచెం తీయాలనిపించలేదు, సరేలో కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది. అందుకే నేను బాబావారు పూజ చేస్తుంది కూడా నేను వీడియో తీయలేదు. కానీ తర్వాత ఇంకా తీయాలనిపించింది, ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా మసాలాలు అవి వేసేస్తున్నాను. అంటే పేస్ట్ మాత్రం వేయలేదులేండి, ముందేస్తా కొంచెం అదేంటి మామూలుగా మాడిపోద్ది కదా, అందుకని అయితే మాత్రం వేయలేదు. ఇంకా ముందు ఆనియన్స్, లవంగా, చెక్క, ఇలాచి అన్నీ వేస్తాం కదా, వేసి వేపిన తర్వాత మళ్ళీ పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి ఇంకా అప్పుడు లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా అప్పుడు కొంచెం ఒకసేపు వేపుతానండి, అప్పుడు బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ముందే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ చేసినప్పుడు అన్నీ వేసాను కదండి, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈరోజు చక్కగా ఈజీగా యూజ్ అయింది నాకు. ఎందుకంటే మళ్ళీ మిక్సీ వేసే పని లేకుండా అయ్యింది. అందుకోసం అయితే నాకు ఇవాళ కొంచెం పని కూడా బాగానే తొందరగా అయింది అనిపించింది అండి. ఎందుకంటే ఇంకా ఒక పక్కన బట్టలు ఒకటి వేసానులేండి వాషింగ్ మిషన్లని, అవి కూడా అవుతాయి కదా, మళ్ళీ చేత్తో ఒకటి ఉతకాలి, అవేమో నానబెట్టాను. ఇంక ఇలాగ బట్టల పని ఒకటి ఉందండి, పెయింటింగ్ పని అంటే కొంచెం అవుతున్నాయి. ఇంకా అందులోని ఇంక ఈరోజు మళ్ళీ అనుకోకుండా వద్దు అనుకున్నది మళ్ళీ అనుకోకుండా తీస్తున్నాను కాబట్టి పెద్దగా వీడియో ఏమి లెంత్ ఎక్కువ ఉండదులేండి, సింపుల్గానే ఉంటుంది ఈరోజు కూడాను. ఇంకా నేను కొంచెం
అదేంటి వాటర్ కొలత వేయాలి కదా రైస్ని పెట్టి, అందుకని వాటర్ చూస్తున్నానండి. ఇంకా ఈలోపు మగ్గుతూ ఉంటుంది కదా, ఇంకా వాటర్ కూడా కొంచెం దాంట్లో వేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. అందులో కొంచెం తొందరగా రెండు కుక్కర్లో కాబట్టి ఈజీగా అయిపోతుందండి. కాకపోతే నేను ఆలోచిస్తున్నా, కుక్కర్లో ఫ్రీగా ఉంటుందా రైస్, లేకపోతే దగ్గరికి అయిపోయి ముద్దలాగా అయిపోద్దని మళ్ళీ ఆలోచించి కొంచెం వెడల్పు గిన్నె అయితే బాగుంటుంది కదా, వేరే దాంట్లో వేద్దాం అనుకున్నాను రైస్ కుక్కర్లో. మళ్ళీ వద్దులే అనుకున్న ఆ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ వేసానండి. ఎందుకంటే ఇంకా 2 పూటలకి కరెక్ట్ సరిపోద్ది. ఒక పూటకి ఒక గ్లాసు, 2 పూటకి 2 గ్లాసులని. నేను మామూలు రైస్ వండినా ఇంకా అలాగే వేస్తానండి. ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వండుతాను, అది 2 పూటలకి వస్తుంది మాకు. అంటే స్వీటీకి ఒక పూట తిన్నా, స్వీటీకి ఈవినింగ్కి అయితే కొంచెం అన్నం ఉండిపోతుంది. ఒక గ్లాస్ రైస్ అయితే అన్నం తక్కువేలేండి తినడం అయితే. ఇంక అలాగనే ఇంకా లెక్కగా 2 గ్లాసులు అయితే వేసాను 2 పూటలకని. కానీ కొంచెం అంత మసాలా అన్నీ వేసేసరికి వాటర్ కొంచెం పైకి వచ్చింది. సరే చూద్దాము బియ్యం రైస్ వేసినప్పుడు అనుకుని ఆలోచిస్తున్నాను. వంట చేస్తున్నాను కానీ రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండి ఎవరికైనా సరే. కానీ వంట చేస్తేనే ఇంకా ఎలా చేయాలి, ఏమిటి పని, పండగ పనులు, ఈ ఆలోచన ప్రతి ఒక్కరిలోనే ఉంటాయి కదండి. మనం ఏంటో అనుకుంటాం కానీ ఇంకా అంతే మనకి. అలా ఆలోచిస్తేనే కదా పనులు కూడా ఎలా చేయాలి ఏమిటని ఈజీగా అవుతూ ఉంటాయి. ఇంకా అదేంటి వాటర్ వేసేసాను. ఇంకా కొంచెం ప్లేట్లో మసాలా అది ఉంది కదండి, అందుకే లైట్గా కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఆ వాటర్ మళ్ళీ అందులోనే వేసేసాను. ఎందుకంటే మసాలా ఉందండి, అందుకోసం అయితే మామూలుగా అయితే వేయకపోదును. కొంచెం మంట అది కొంచెం పెద్దది పెట్టాను, ముందైతే మాడిపోతుందని కొంచెం సిమ్లో పెట్టాను. ఇంకా ఇప్పుడైతే కొంచెం మళ్ళీ ఎసరు మరగాలి కదండి, అది మరిగిన తర్వాత అప్పుడు రైస్ వేస్తానండి. ఇంకోండి మొత్తం మసాలాది బాగా వేపిన తర్వాత మళ్ళీ వాటర్ వేసిన తర్వాత చూసారా కలర్ బాగుంది కదండి, భలే గ్రీన్ కలర్లో ఉంది. ఇంకా పక్కన కూర కూడా అవుతుంది, ఆ పక్కనేమో రైస్ అవుతుందండి. ఇంకా బట్టలు ఒక పక్కన అవుతున్నాయి. చూసారా అన్ని పనులు ఒకేసారి అవుతున్నాయి. కానీ ఈరోజు నేను బీరువాలు కూడా కొంచెం ఆయిల్ పెడదాం అనుకున్నాను, ఇంకా అది అవ్వలేదు. ఇంకా చేతితో ఉతకాలండి ఆ బట్టలు, డ్రెస్సులు, కర్టెన్స్ అవిని. ఇంకా స్వీటీ చూసారా దానికి చలేస్తుందంట, ఎలా పడుకొని చూస్తుంది చూసారండి. అందమైన రాక్షసి అన్నీ తెలిసిపోతాయండి. కాకపోతే అల్లరి ఎక్కువండి, సైలెంట్గా ఉంటుంది అనుకుంటున్నారు, అస్సలు ఉండదండి. అది చేసి అల్లరి చూస్తే రియల్గా చూడాలి, మామూలుగా దాన్ని చేసి అల్లరి ఇంకా ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది, పడుకుంటుంది అనుకుంటారేమో, అస్సలు సైలెంట్ కాదండి అది. నేను రైస్ వేసిన పైకి వచ్చింది కదండి, ఉడికేసరికి ఏమైనా పైకి వచ్చేస్తామని డౌట్ వచ్చింది మళ్ళీ. ఇంక అందుకే ఇలా కాదని రైస్ కుక్కర్లోకి మాత్రం ఇదిగని మళ్ళీ మార్చేసాను, దాంట్లో వేసేసాను. ఇంకా వేసిన తర్వాత ఇలా ఫ్రీగా ఉంది చూసారా, బాగుంది కదండి ఈసారి. ఇంకా కూర కూడా అయిపోయింది లేండి, మటన్ కర్రీ. వాటర్ చూసారా అంత ఎక్కువ వేస్తే దగ్గరికి వేసరికి అలా అయింది. ఇంకా కొంచెం అయితే ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా రైస్ అయిపోయింది, ఇంకా లంచ్ పెట్టేస్తున్నానండి, అదేంటి భోజనాలు పెట్టేస్తున్నాను. ఇంకా స్వీట్ ఇక్కడ పెట్టాలి, అది అసలే అడుగుతుందండి. దానికి మార్నింగ్ నుండి నేను ఇంకేం పెట్టలేదు. ఇంక ఇప్పుడు దానికి ఆకలేస్తుందని నేను ఇంకా వంట అయింది అంతే, మొదలెట్టిందండి అన్నం పెట్టమని. ఇంకా సరే అని ఇంకా నేను పెట్టుకుని దానికి కూడా అన్నం పెట్టేస్తున్నాను. ఇంకా మటన్ కర్రీ, పలావ్. కానీ చాలా బాగుందండి, తిన్న తర్వాత అయితే నాకు చాలా బాగా నచ్చింది. కూర కూడా బాగా కుదిరింది, రైస్ కూడా బాగుందండి, కరెక్ట్గా సరిపోయింది, అన్నీ సరిపోయినాయి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఎందుకు ఈరోజు చాలా టేస్ట్ అనిపించింది. కొంచెం వండిన మూలేమో మంచి టేస్ట్ ఉంది, ఎక్కువ వండినప్పుడు కన్నా కొంచెం వండినప్పుడే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అండి. కానీ కరెక్ట్గా సరిపోయింది. అందులో కొబ్బరి వేస్తే ఆ టేస్టే వేరే అండి. మసాలాల్లోని కొబ్బరి వేసుకున్నాం అనుకోండి చాలా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది ఏదైనా సరే. స్వీట్గా అన్నం పెట్టిన తింటుంది. బట్టలే వాషింగ్ మిషన్లో తీసాను, పైకి పట్టుకు వెళ్ళాలండి, అవి ఈవినింగ్ పట్టుకు వెళ్దాంలే అని పక్కన పెట్టాను. ఇంకా నీకు ఈవినింగ్ అయింది, పైకి వచ్చాను బట్టలు పట్టుకొని. ఇంకా అక్కడైతే పెట్టేసి మొక్కలకి వాటర్ అయితే వేస్తామని ఇంకా వాల్ ఇప్పడం కోసమని వచ్చాను. ఈ రోజైతే ఎందుకో నేను కొంచెం ఆయాసం వస్తుంది, అంటే పైకి కిందకి చాలాసార్లు దిగానులేండి. ఎందుకంటే బట్టలు కానీ నిన్న కూడా, ముందు రోజు కూడా, సాటర్డే రోజు కూడా అలాగే అండి, చాలాసార్లు దిగడం అయిపోయింది. ఎందుకంటే ఏదోటి పని పైకి వెళ్ళడం, అందులో మొక్కలు ఒకటి ఉన్నాయి కదండి, మొక్కలు వేయటం, అలాగే 2-3 సార్లు తిరగడం వల్ల కొంచెం పైకి ఈరోజు ఎక్కేసరికి కొంచెం ఆయాసం అనిపిస్తుంది. ఇంక మందారాలు అయితే చూసారా బాగా కనిపిస్తున్నాయి, చూసారా చిన్ని మందారమైన పువ్వులు రోజు కంపల్సరీ పూస్తూనే ఉంటాయండి, 2, 3, 4 అలాగా. ఇంక ఈరోజు మార్నింగ్ నేను పైకి రాలేదు కదండి, అందుకే కొయ్యలేదు.
తర్వాత మధ్యాహ్నం వచ్చాను కానీ ఇంకా వద్దులే, ఇంకా చెట్టుకుంటే బాగున్నాయి కదా అని వదిలేసాను. ఇక మొక్కలకైతే వాటర్ వేస్తున్నాను. ఈ మొక్క అసలు కింద భూమిలో ఉండాలండి, కానీ మనం చూసారా కుండీలో వేసి పెంచుతున్నాను. ఇంకా అది అసలు నాకు భలే పోస్తాయండి మొక్కలు, ఇలాగ కుండీలో వేసినా సరే పువ్వులు మాత్రం బాగానే పోస్తుంది ఈ చెట్టు అయితే మాత్రం. కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం పూయటం మానేస్తుంది, కానీ అంటే పూయటం మానేయడం ఏముందండి, మొక్కలకి వాటర్ వేయలేదు అనుకుంటే పూయడం మానేస్తాయి కదా. వాటర్ వేస్తే మాత్రం మానకుండా కొంచెం పర్వాలేదు, కొద్ది పెద్ద పెద్ద పువ్వులే పోస్తున్నాయి, బాగానే పోస్తున్నాయి అనిపిస్తుంది. ఇంకా ఇలా మొక్కలకి అన్నిటిగా వాటర్ వేస్తున్నాయి. చెన్నై మొక్క చూసారా, రోజు వాటర్ వేస్తున్నా. అసలు ఈ రోజు కూడా వాటర్ మానేద్దాం అనుకున్నానండి, వేయడం రేపు వేద్దాంలే. ఈరోజు అసలు నాకు ఎందుకు ఈరోజు అసలు ఈ పని మీద ఇంట్రెస్ట్ అనిపించలేదు. మొక్కలకి వాటర్ కూడా వేయడం మానేద్దాం, రేపు వేద్దాం అనుకుంటే తీరా పైకి వచ్చిన తర్వాత చూస్తే మొక్కలు అవి ఆరిపోయి ఉన్నాయి కదండి. సరే వేసేద్దాంలే, మళ్ళీ పాడైపోతాయి మొక్కలని ఇంకా మళ్ళీ మొదలు పెట్టాను మొక్కలకి వాటర్ వేయడం. ఇంకా ఈ రోజుకైతే కొంచెం పనులు బాగానే అయినాయిలేండి నాకు, ఎందుకంటే ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. పనులు అంటే ఏమి కదలేండి, ఇంకా బీరువాలు కొంచెం క్లీన్ చేసి పెట్టాలి. డోర్లు ఒకటి ఉన్నాయండి, మన గుమ్మం డోర్లు అవి ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం తొడవాలి, క్లాత్ తొడవాలి. ఇంకా నీట్గా ఉంటాయి కదా, డస్ట్ అది లేకుండా. ఆ 2 పనులు అయితే ఉన్నాయండి. కటింగ్స్ ఒకటి వేయాలి, అక్కడికి 3 పనులు, ఇలా చిన్నవి అయితే ఉన్నాయన్నమాట అండి. ఇంకా అవి ఇంకా రేపు చేసేద్దాం అనుకుంటున్నాను, సోమవారం రోజైతే. ఇంకా ఈ రోజుతో కంప్లీట్గా పండగ పనులు అయిపోయినట్టే అండి. ఇంక ఈసారికి పిండి వంటలు ఏం చేయట్లేదులేండి, ఎప్పుడు ఏదో ఒకటి చేసేదాన్ని. కానీ ఈసారి ఎందుకో నాకు కొంచెం వేలు కూడా సపోర్ట్ ఇవ్వటం లేదండి. వేలు అప్పుడు ఆపరేషన్ చేయించిన వేలు ఉంది కదా, అదైతే కొంచెం పెయిన్ వస్తుంది. ఈ మధ్యన కొంచెం పని కూడా ఎక్కువైంది ఒకటి, దానివల్ల వేలు కొంచెం ఏదైనా బలంగా కొంచెం ఏదైనా హెవీగా చేసినా సరే కొంచెం పెయిన్ వస్తుందండి. ఇంకా అందుకే ఈసారి ఏం చేయాలనుకోలేదు. ఇంకా పైన వాటర్ వేసి మోటార్ ఆఫ్ చేసేసి ఇంకా లోపలికి వస్తే చూసారా స్వీట్, ఇంకా బోరింగ్ మీద బట్టలు వేసాను చూసారా, అవి పైకి తీసుకువచ్చి ఆరబెట్టాలి. ఇంకంటే పైకి తీసుకొచ్చి బట్టలన్నీ కటింగ్స్ అవన్నీ కూడా తీసుకొచ్చేసాను. ఇదిగోండి ఇవే ఆరబెట్టేసాను, బీరువా దగ్గర కట్ట వేసాను కదా, ఆ కటింగ్స్ అండి అవి. ఇంక ఈ డోర్ కటింగ్స్, కిటికీ కటింగ్స్ ఇంకా ఉన్నాయండి కటింగ్స్, అవి వాష్ చేయాలి. అవి రేపు ఎప్పుడు చేస్తాను అనుకోండి, ఇలా చిన్నవి ఉండిపోయి. ఇంకా అది ఏదో రోజు చేసేద్దాం కదా అని ఇంకా ఇక్కడ లైటింగ్ చూస్తారు, బాగుంది కదండి. లైటింగ్ పెడితే మాత్రం సూపర్గా ఉంది. ఇంకా ఎదురుగుంటే స్టేడియంలో లైట్లు వెలుగుతూ ఉన్నాయి. పండగ కదా, లేకపోతే వేయరు. ఈసారి ఎందుకో వేశారు, అందుకే వెలుతురుగా కనబడుతున్నాయి. ఇంకా మళ్ళీ కిందకి స్వీట్ చూసారా, కిందకు వచ్చిన తర్వాత చూస్తుంది ఉదయాన్నే ఇంకా మటన్ కర్రీని కొంచెం పలావ్ ఉంటే ఇంకా అదే నైట్ డిన్నర్ కూడా తినేస్తున్నాం. ఇంకా నేనైతే పెట్టుకున్న స్వీట్కి కూడా పెడుతున్నాను, అది చూసారా ఎలా చూస్తుందో. రెడీగా ఉంటుందండి స్వీట్, బట్టలు వేసుకొని ఇంకా దానికైతే అన్నం పెట్టేస్తున్నాను. ఇంకా తినేస్తుంది కూడా స్వీటీ. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.